ఆ, దత్తాత్రేయ గారు గుడ్ ఈవినింగ్. యా ఆ, చంద్రవదన్ గారు చెప్పండి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒకవైపేమో ఇప్పుడు సంక్షేమ పథకాలకు అంటే షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మికి సంబంధించేమో స్టే విధించింది. ఎందుకు అవసరమా పథకాల వరకు అని చెప్పి ప్రభుత్వం. అయితే మరోవైపు ఏమో ఇటు ఉద్యోగులు పిఆర్సీ లేవు, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వాళ్ళకు సంక్షేమ పథకాలు కొనసాగించాలా, లేక ఉద్యోగుల బెనిఫిట్స్ చూడాలా. ఏది ఇంపార్టెంట్ అంటారు అసలు ఈ రెండింటి? ఒకటండి రవిచంద్ర గారు, యా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలాంటి పథకాలు ప్రభుత్వాలు తొందరగా అమలు చేయాలి అది వాళ్ళ ఇష్టం. దాని మీద ఎవరు కూడా సందేహం పడక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ప్రజల ముందర వాళ్ళు ఎన్నికై కొన్ని ప్రణాళికల్ని రూపొందించి సంక్షేమ పథకాలను వాళ్లకు తోచిన విధంగా వాళ్ళు ప్రవేశపెట్టడం అది వాళ్ళ హక్కు. అండ్ అది ఎవరు కూడా క్వశ్చన్ చేయట్లేదు. యా కానీ మెయిన్ సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే ప్రతి నూతన ప్రభుత్వం ఇష్టానుసారంగా బడ్జెట్ కేటాయింపు లేకపోయినా కూడా ఈ సంక్షేమ పథకాలని, ముఖ్యంగా ఫ్రీబీస్ ని, ఉచితాల్ని ఇవ్వటం అది ఎంతవరకు సబబు? వాళ్ళకి హక్కు ఉంది, ప్రతి ప్రభుత్వానికి హక్కు ఉంది, వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వేయచ్చు. కానీ విచ్చలవిడిగా చేయటం, ఇష్టానుసారంగా ప్రామిసెస్ చేయటం, వాగ్దానాలు చేయటం, ఆ అమలుకు నోచుకొని లేని పథకాల్ని కూడా ప్రవేశపెట్టడం, కేవలం ఆకర్షణీయమైన పథకాలు ప్రజల్ని ఆకర్షించడానికి, ఓటు పొందటానికి వాళ్ళు ఈ రకంగా కొన్ని ప్లాన్డ్గా ఇలాంటి కార్యక్రమాలు ప్రవేశపెడుతూ వచ్చారు. మనం చూస్తూ వచ్చాం, గత ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు పెట్టింది, వాటికి బడ్జెట్ కేటాయింపు లేకుండా కూడా కొన్ని కార్యక్రమాల్ని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది సబబా కాదు, రాజ్యాంగ పరంగా ఇది వెరీ ఇల్లీగల్. ప్రజల్ని మోసపూరితమైన హామీలతో ఇలాంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు వాళ్ళు ప్రవేశపెట్టారు కేవలం పబ్బం గడుపుకోవటానికి. మరి వాటికి బడ్జెట్ కేటాయింపు ఉందా లేదా, అది దీర్ఘకాలంలో అమలు చేయటానికి కావలసిన నిధులు ఉందా? ఇంకో ముఖ్యమైన విషయం, మనం ఎలక్షన్స్ అప్పుడు ఈ రాజకీయ పార్టీస్ వాళ్ళు అనేకమైన సంక్షేమ పథకాలని అమలు చేయటానికి వినూతనంగా ప్రజలు అడగకపోయిన ఆకర్షణీయమైన పథకాలని ప్రవేశపెట్టడం ఆనవాతిగా మారింది. మరి అప్పుడు మనం నిలదీయవలసిన విషయం ఏంటంటే, మీరు ఇంత భారీ ఎత్తున పథకాలను మీరు అనౌన్స్ చేస్తున్నారు, ఉచితాల్ని అనౌన్స్ చేస్తున్నారు, ప్రజలు అడగకపోయినా కూడా, మరి దానికి నిధులు ఎక్కడికే మీరు సమర్పించబోతున్నారు? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఆ నిధుల్ని మీరు సమకూర్చుకోవటానికి? ఇప్పుడు తద్వారా చూసాం గత ప్రభుత్వం అనేకమైన పథకాలను, ఉచిత ఎలక్ట్రిసిటీ అని, గొర్రెలని, బర్రెలని, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పేరుతో వాళ్ళు ప్రవేశపెట్టారు. కానీ చాలా చూసాం, అధికారులు మేమందరం చూసాం, దానికి బడ్జెట్ కేటాయింపు ఉండదు. ఒకవేళ నామమాత్రంగా తూతూ మంత్రంగా వాళ్ళు ప్రవేశపెట్టిన తర్వాత అలొకేట్ చేసినా కూడా మరి దీర్ఘకాలంలో సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో, ఫోర్త్, ఫిఫ్త్ ఇయర్లో, 5 ఏళ్లలో కూడా దానికి ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవటం, మరి స్కీమ్ అమలు చేయటం, ప్రవేశపెట్టడం, తర్వాత అధికారులు కూడా విస్మయం చెందేవారు. మరి బడ్జెట్ ఎక్కడ లేదు, బడ్జెట్ ఇస్తారు, మీరు లబ్ధిదారులని ఎంపిక చేయండి. సో ఇలాంటి మోసపూరితమైన చర్యల ద్వారా రాజకీయ పార్టీస్, నేను అనుకుంటాను, ప్రజల్ని మభ్యపెడుతున్నారు, రాజ్యాంగంగా వాళ్ళని మోసం చేస్తున్నారు, ప్రజల హామీల్ని తారాస్థాయికి తీసుకువెళ్ళి మళ్ళీ దాని అమలుకు నోచుకోలేని పరిస్థితులు రావటం వల్ల ఇది దీర్ఘకాలం ఎవరికి లాభం? మొట్టమొదటిగా లాభం పొందేది ఈ పార్టీలు, ఈ వాగ్దానాలు చేసిన పార్టీలు. మరి దీర్ఘకాలంలో దెబ్బలు తినేది ఏంటంటే అక్కడ ఎకానమీ కూడా దెబ్బతింటుంది. మనం చూసాం ఇవాళ అప్పుడు బాటలో మనం ప్రభుత్వాలు నెట్టడం జరిగింది. ఇంత భారీ ఎత్తున అప్పులు చేయటం అవసరమా? మరి తద్వారా ఏమవుతుంది, కావలసిన ఈ సోకాల్డ్ సంక్షేమ పథకాల ద్వారా ప్రవేశపెట్టిన తర్వాత
మౌలికమైన అంశాల మీద దృష్టి పెట్టకుండా అక్కడ పెన్షన్స్ అనండి, జీతభత్యాలనండి, అది అడ్మినిస్ట్రేషన్ నడవటానికి కావాల్సిన మౌలికమైన అంశాల్ని కూడా దాన్ని కూడా నిర్వీర్యం చేసి మరి ఇట్లా మభ్యపెట్టి పబ్బం గడుపుకుంటున్నారనే విషయం మనం అందరం కూడా చూస్తూ వచ్చాం. ఇది ఎంతకాలం, సుదీర్ఘ కాలం పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగిస్తే మన రాష్ట్రం యొక్క ఎకానమీ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒక అంచనా ప్రకారం రాజకీయ పార్టీలు అన్ని కూడా చూస్తే ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి దాదాపు 1,75,00,000 crores, 1,75,00,000 కోట్ల రూపాయలకు ఇచ్చేసిన ప్రణాళికలు ప్రవేశపెట్టారు వాడు దేశమంతటా. మరి ఏమయ్యే వరకు కొన్ని ఉపయోగపడుతుండొచ్చు, కానీ చాలా మట్టుకు కూడా ఇలాంటి ఫ్రీబీస్, వాగ్దానాలు ఏ రకంగా రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడకుండా పోయాయి. మరి దాని మీద సంక్షేమం చేస్తే దీర్ఘకాలంలో మన 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 యొక్క మౌలికమైన అంశాల్ని, మన బడ్జెట్ ని, జీడిపిని, జీడిఐని, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అవన్నీ కూడా క్షీణించడమే కాకుండా ఆర్థికంగా మనం వెనకబడటం జరుగుతుంది. మన మన ప్రణాళికలు అస్తవ్యవస్థంగా తయారయ్యే అవకాశాలు